సంధ్య, శ్రావణి నాకు దూరం అవుతుందన్న బాధలో ఏమన్నా చేసుకుంటుందేమో. అసలే తను చాలా సెన్సిటివ్. తనని బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు ప్లీజ్. కావాలంటే తన ప్రాణానికి నీ ప్రాణాలు అడ్డాయి. అంటే ఏంట్రా? శ్రావణ కోసం సంధ్యను చచ్చిపోమంటున్నావా? ఏ చిచి కాదురా, జస్ట్ జాగ్రత్తలు చెప్తున్నానంతే. హలో పెద్దోడా, నువ్వు మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. బాబాయ్కి ఇక్కడ మెయిన్ సపోర్ట్ శ్రావణియే. చివరికి అక్కని కూడా తనే కంట్రోల్ చేసింది. బాబాయ్ పెళ్లి అనగానే ఓకే అనేసింది కూడా. ఏంట్రా, నీకోసం సూసైడ్ చేసుకుంటుందా? ఇప్పుడేమంటావు? వెళ్ళి పెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్పు, నేను మర్డర్ చేస్తుంది. లేదురా, తన బాబాయ్కి ఏమవుతుందో అన్న భయంతో ఒప్పుకొని ఉంటుంది. అంతేగాని శ్రావణి మనసులో నేనే ఉంటానురా. ఏ పర్మనెంట్ అగ్రిమెంట్ ఏమన్నా రాయించుకున్నావా? అబ్బా, మీరు వాదించుకోవడం కాదు, ముందు ఈ పెళ్లిలు జరగకుండా ఎలా ఆపుతారో అదే ఆలోచించండి. గౌరీ గారు ఇటు తిరిగి మా అన్నయ్యనే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అనురాధ ఆర్యవర్ధన్లు. అయినా ఇంత హరిగా అన్నీ చేసేస్తున్నారంటే దీని వెనుక ఖచ్చితంగా ఏదో కుట్రుంది. నాకు శ్రావణికి ఎవరి దృష్టి తగిలిందో ఏంటో. చిన్నోడా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. శంకర్ గారితో ఈ విషయం చెప్పు. ఈ పెళ్లిళ్ళు ఆపేలా చెయ్యి. నీతో పెళ్లి జరగకపోతే నేను ప్రాణాలతో ఉండను. సంధ్య, అలా అనకు. నేను అన్నయ్యతో మాట్లాడి ఏదో ఒకటి చేస్తాను. మన పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సంధ్య, నువ్వే ఇంతలా ఏడుస్తున్నావంటే శ్రావణి చాలా సెన్సిటివ్. ఇంకెంతలా ఏడుస్తుందో. తన్ని బాధపడొద్దని చెప్పు. మా పెళ్లి కూడా కన్ఫర్మ్ అని చెప్పు. నీ టార్చర్ ఏందిరా నాకు? కాసేపు కామ్గా ఉండలేవా? సంధ్య, నువ్వేం బాధపడకు. నేనిప్పుడే అన్నయ్యతో విషయం చెప్పి ఫోన్ చేయిస్తాను, సరేనా? సరే. అరే రే, నేను శ్రావణితో మాట్లాడాలిరా. కొట్టానంటే ముఖం పగిలిపోద్ది. పెద్దోడవని ఆగుతున్నాను. ముందు అన్నయ్యతో మాట్లాడదాం పదా. అమ్మో, చిన్నోడితో ఫోన్ మాట్లాడొద్దంటే రహస్యంగా ఫోన్ మాట్లాడతావా? ఎంత ధైర్యమే నీకు? బుద్ధుందా నీకు? అసలు ఎలా చేస్తావా ఈ పని? శ్రావణి, ఏం జరిగింది? ఎందుకు అలా అరుస్తున్నావు? సంధ్య రహస్యంగా చిన్నోడితో ఫోన్ మాట్లాడుతుందక్క. బాబాయ్ ఆరోగ్య పరిస్థితి తెలుసు కూడా ఇది ఎంత నెగ్లెక్ట్ గా బిహేవ్ చేస్తుందో చూసావా? అంటే ఏంటే సంధ్య నీ ఉద్దేశం? బాబాయ్ టెన్షన్ పడి దానివల్ల బీపీ పెరిగి దానికి కాస్త షుగర్ యాడ్ అయ్యి ఆయనకి స్ట్రోక్ రావాలనా? అసలే ఆయనకి స్టంట్ వేశారంట. నువ్వు ఇలాంటి చేతులు చేసావంటే ఇంకా ఆయనకి స్టంట్ల మీద స్టంట్లు వేస్తూ పోవాల్సిందే. అదొకటేనా? టెన్షన్ అలాగే బీపీ, వాటి వల్ల ఏ జబ్బులొస్తాయో తెలుసా నీకు? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఉండాలి నీకు. అమ్మా శ్రావణి, ఆవేశపడకమ్మా. సంజయ్ ఫోన్ చేసిన దానికంటే కూడా నీ మాటలు, నువ్వు చెప్పిన జబ్బుల లిస్టు వింటుంటే నాకు బీపీ పెరిగిపోతుందమ్మా. లేకపోతే ఏంటి బాబాయ్? ఇది నీ మాటే కాదంటుందా? అంటే నిన్ను చంపాలని చూస్తున్నట్టే కదా? నీకేమైనా జరగరాంది జరిగితే? చాలమ్మా చాలు. నేనంటే నీకు ఎంత అభిమానమో అర్థమైందమ్మా. ఇలాంటి సందర్భం మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఒక్కటే మార్గం అమ్మా. మీ దగ్గర ఎవరి దగ్గర ఫోన్లు ఉండకూడదు. ఇలా ఇవ్వండి, ఇలా ఇవ్వమ్మా. బాబాయ్, నా ఫోన్ కూడా తీసుకోండి. నీ ఫోన్ ఎందుకులేమ్మా? లేదు బాబాయ్, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. నా కాస్ట్లీ చైన్ కూడా పోగొట్టుకుంటాను, నా ప్రాణాన్నైనా పోగొట్టుకుంటాను, కానీ మీ నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోను. తీసుకోండి. ఇంకెవరు ఫోన్ చేస్తారో నేను చూస్తా. ఈ శ్రావణి, ఏమైందా నీకు? ఎందుకింత పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు?
నేను చిన్నోని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలీదా? నువ్వు గుండెల్లో చిన్నోడి మీద పెంచుకున్న ప్రేమని చూస్తున్నావు. నేను బాబాయ్ గుండెకి వేసిన స్టంట్ని చూస్తున్నాను. నువ్వు పెళ్లి పందిట్లో చిన్నోడితో పెళ్లి కలలు కంటున్నావు. నేను బాబాయ్ పోతే జరిగే సంతాప సభనే ఊహించుకుంటున్నాను. నువ్వు ప్రేమను చూస్తున్నావు, నేను బాబాయ్ చావును చూస్తున్నాను. అబ్బా దేవుడా శ్రావణి, బాబాయ్ గురించి మాకు కూడా కన్సర్న్ ఉంది, కానీ నీ పరిస్థితి అర్థం కావడం లేదు. నీకు నా ఎమోషన్ అర్థం కావట్లేదక్కా. చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న బాబాయ్ మనల్ని ఏమడిగారు? కేవలం పెళ్లి, అంతే కదా? ఇచ్చేద్దాం అక్క, ఇచ్చేద్దాం. ఆయన అడిగింది ఇచ్చేద్దాం. బాబాయ్కి నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని ఆయన కళ్ళల్లో సంతోషం చూసి నేను లైఫ్ లాంగ్ కళ్ళు మూసుకొని బ్రతికేస్తానక్క, బ్రతికేస్తాను. సంధ్య, దయచేసి బాబాయ్ ప్రాణాలతో ఆడుకోకు ప్లీజ్. దీన్ని బండకేసి బాధేస్తాను. ఇది మరీ పాత సినిమాలో హీరోయిన్ లాగా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది ఏంటక్క ఇది? నాకు ఏం అర్థం కావట్లేదే. అయినా ఇప్పుడు నువ్వెందుకు ఫోన్ చేసావే? బాబాయ్ పెళ్లి గిల్లి అంటుంటే టెన్షన్ అయిపోయానక్క. శంకర్ గారే దీన్ని పరిష్కరించగలరని చిన్నోడికి ఫోన్ చేసి శంకర్ గారికి మ్యాటర్ చెప్పమని చెప్పాను. అయ్యో చంపేసావు పో. ఇప్పుడు శంకర్ గారి విషయం తెలుసుకోవడానికి నాకు ఫోన్ చేసినా చేస్తారు. బాబాయ్ ఏమో ఫోన్స్ అన్నీ తీసుకుని పోయారు. ఇప్పుడు శంకర్ గారు ఫోన్ చేస్తే బాబాయ్ లిఫ్ట్ చేస్తారు. ఏం జరుగుతుందో ఏంటో. పార్ట్నర్, ఏంటిది? ఏదో పెద్ద కార్పొరేట్ ఆఫీస్లా ఉంది. అయినా నన్ను ఎందుకు అక్కడికి తీసుకొచ్చావు? పైగా సూట్ కూడా వేయించావు. ఓ, మనం ఏమైనా ఈ కంపెనీ షేర్లు కొంటున్నావా? ఇదేంటో తెలుసా? ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్. అబ్బో, పేరుకు తగ్గట్టుగానే చాలా గొప్పగా ఉందే. చూడటం ఇదే ఫస్ట్ టైం. అలానే ఫస్ట్ టైం లోపలికి వెళ్ళిరా. నేనెందుకు లోపలికి వెళ్ళాలి? వాళ్ళు మన శత్రువులు. వాళ్ళ ఆఫీస్తో మనకేం పని? వాళ్ళని నాశనం చేసి ఆఫీస్ని మన సొంతం చేసుకోవాలంటే ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళాలి. వెళితే మళ్ళీ తిరిగి వస్తానా? అసలు నీ లాజిక్ ఏంటో తెలియదు పార్ట్నర్. ఏం లేదు, ఈ ఆఫీసులో ప్రాబ్లం క్రియేట్ చేయడానికి నాకు మంచి బకరా కావాలి. ఏయ్, పిచ్చి పట్టిందా? ఎందుకలా నవ్వుతున్నావు? లేకపోతే ఏంటి పార్ట్నర్, నిన్ను నన్ను మించిన మేలు జాతి బకరాలు ఎక్కడుంటారు చెప్పు? ఎన్నిసార్లు శంకర్ చేతిలో బకరా అయ్యావు మనం? అయినా నా బదులు వెళ్ళొచ్చుగా. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి, వెళ్ళు. లేదంటే కారులో తీసుకెళ్ళను, కారు కింద పడేసి తీసుకెళ్తాను. వదిలే, నీ కారు కింద పట్టడం కంటే లోపలికి వెళ్ళి రావడమే మంచిది. వెళ్ళొస్తా పార్ట్నర్. అబ్బో, ఈ ఆఫీసులో ప్యూన్ ఉద్యోగం వచ్చినా చాలు, శుభ్రంగా బతికేయచ్చు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. శంకర్ గారి క్యాబిన్కి వెళ్ళాలి. రిసెప్షన్లో అడగండి. థ్యాంక్ యూ. హలో. బాగానే మెయింటైన్ చేస్తున్నారు. గుడ్ మెయింటెనెన్స్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ టు గో టు శంకర్స్ క్యాబిన్. మీరు ఓ, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలండి? బకరా కావాలి. వాట్? సారీ, అదే శంకర్ని కలవడానికి వచ్చాను. శంకర్ గారు ఇప్పుడు ఆఫీస్కి రావడం లేదు. ఓ, అయితే ఆఫీస్ని శంకర్ క్యాబిన్ని ఒకసారి చూసి వెళ్తాను.
నీకేమైనా పిచ్చా? ఇదేమైనా మ్యూజియం అనుకున్నావా? బయటికెళ్ళు. ఏయ్ మ్యాన్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నేనెవరో తెలుసా? ఎండాకాలం కదా, చలివేంద్రం పెట్టడానికి చందా కోసం వచ్చుంటావు. ఏయ్, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? రియల్ ఎస్టేట్ కింగ్ అని నేను. ఆ రియల్ ఎస్టేట్ ని శాసించేదే మా కంపెనీ. ఆ విషయం తెలుసా మీకు? బాబు, నేను మీ శంకర్ పాతింటి ఓనర్నయ్యా. ఏదో నాకు తెలిసిన వ్యక్తి గొప్పగా ఎదిగాడని ఒకసారి చూసిపోదామని వచ్చాను. శంకర్ లేకపోయినా తను కూర్చున్న కుర్చీనైనా చూసిపోతాను. చెప్తుంటే అర్థం కావట్లేదా? ముందు మీరు వెళ్ళండి. అరే, చెప్పింది ఒకసారి వినవయ్యా. జస్ట్ చూసి వెళ్ళిపోతాను. మయూర్, ఏంటి గొడవ? చూడండి సార్, ఈయన శంకర్ గారి పాతింటి ఓనర్ అంట. సార్ లేరని చెప్తుంటే సార్ క్యాబిన్ చూసి వెళ్తానని ఒకటే గొడవ చేస్తున్నారు సార్. మా శంకర్ ఆ కుర్చీలో ఎంత దర్జాగా కూర్చుంటాడో చూద్దామని వచ్చాను. తను లేడు కాబట్టి కనీసం కుర్చీనైనా చూసి వెళ్తాను. కావాలంటే మీ ముందే శంకర్కి ఫోన్ చేస్తాను, ఉండండి. అక్కర్లేదులేండి, ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఓ మయూర్, తీసుకెళ్లి క్యాబిన్ చూపించి పంపించేయి. సరే సార్. అది పెద్ద మనిషి మాట అంటే. ఇంతకీ ఆయన ఎవరు? సీనియర్ మోస్ట్ స్టాఫ్ అండి ఇక్కడ. ఓ, అయితే నీతిగల మనిషి అన్నమాట. మనకేం పనికొస్తాడు? చాంబర్ చూపిస్తానా అండి? బాయ్. పద. ఇదే మా సార్ క్యాబిన్, అదే మా సార్ చైర్. ఇదంతా ఒక సామ్రాజ్యంలాగా, ఆ కుర్చీ ఒక సింహాసనంలాగా ఉంది. ఎలాగైనా సరే ఒకసారి అందులో కూర్చోవాలి. చూశారు కదా, ఇంకా బయలుదేరండి. వెళ్తాంలవా. పెద్ద చాంబర్ అని బిల్డప్ ఇచ్చావు. టేబుల్ మీద గ్లాసులు మంచినీళ్ళు కూడా లేవు. వెళ్ళి గ్లాసులు మంచినీళ్ళు, కప్పు కాఫీ తీసుకురాపో. ఏంటి అలా చూస్తున్నావు? మీ ఆఫీస్కి వస్తే కప్పు కాఫీ కూడా ఎవరా? ఎందుకు ఇవ్వమండి? ఇస్తామండి. వెళ్ళండి. పంపిస్తామండి. స్టైల్ ఫేస్ వేసుకుని డోర్ క్లోజ్ చేసేళ్ళు. ఆహా, ఈ చైర్లోనే రాజసం ఉట్టిపడుతుంది. ఎంత బాగుందో. ఏంటిది షాక్ కొట్టింది? ఓ, నా ఎగ్జైట్మెంట్ వల్ల కావచ్చు. నేను ఈ కుర్చీ మీద కూర్చుంటే ఉంటది. ఆహా, నా రాజా. ఏంటి ఇదేదో తేడాగా ఉంది. అయినా మనకెందుకులే. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఎవరు లేరే. అబ్బా!
ఇక్కడ దెయ్యం 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 బాబాయ్ దెయ్యం 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 బాబాయ్ ఎవరు? బాబాయ్ దెయ్యం దెయ్యం అంటున్నారు సార్. ఏమైంది ఏం జరిగింది సార్ ఏమైంది సార్ సార్ ఏమైంది దెయ్యం 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 బాబాయ్ సార్ సార్ ఏమైంది ఏమైంది సార్ ఏమైంది మీ అందరేంటి ఇక్కడ ఆ? నువ్వా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఎవరు రానిచ్చారు శంకర్ సార్ కోసం వచ్చానన్నారు సార్ లేదని చెప్తే చాంబర్నైనా చూస్తాను అన్నారు చూసి వెళ్ళిపోతాడు కదా అని నేనే పర్మిషన్ ఇచ్చాను సార్. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి ఎందుకు అలౌ చేస్తున్నారు శంకర్ నారాయణ గారు సీనియర్ ఎంప్లాయ్ మీరే ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఎలాగా సారీ సార్. మీరందరూ ఏంటి ఇంకా చూస్తున్నారు గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ సారీ సార్. ఏంటి వానర్ మా ఆర్యవర్ధన్ ఛాంబర్లో నీకేం పని ఏం పని అంటే ఏం చెప్తామండయ్యా తిరుపతి ఎందుకు వెళ్తాం వెంకటేశ్వర స్వామిని చూడడానికి వెళ్తాం వీలు పడలేదు అనుకోండి దూరం నుంచే దండం పెట్టుకుని వచ్చేస్తాం కదా అలాగే నేను కూడా శంకర్ లేకపోయినా తన చేయినైనా చూసిపోదామని వచ్చానండి అయ్యా తీరా వచ్చాక జస్ట్ కుర్చీని తాకపోయానంతే ఇంతలో ఎవరో వచ్చి నన్ను బండకేసి బాదినట్టు ఏడాపేడా వాయించేశారయ్యా కానీ చూస్తే ఎవరూ లేరయ్యా అన్ని కుర్చీలు ఒకేలా ఉండవు వానర్ కొన్ని కుర్చీలకి పవర్ ఉంటుంది ఓ ఈ ఆఫీస్లో పవరే ఆ కుర్చీలో కూర్చుంటుంది ఆ? ఆ పవర్ని నువ్వు తట్టుకోలేవు ఐ సీ అది సరిగా సార్ ఈ మధ్య మీరు బొత్తిగా నల్లపూస అయిపోయారు అసలు కనపడమే లేదు శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత హనుమంతుడికి కోట లోపలేం పనుంటుంది రామజపం చేస్తూ శ్రీరామరాజ్యాన్ని కాపలా కాస్తుండాలి కదా ఆహా అర్థమైంది సార్ సదా ఆర్యవర్ధన్ గారి సేవలో కరెక్ట్గా చెప్పావు బయలుదేరు వెళ్ళొస్తానయ్యా మళ్ళీ వస్తావా బుద్ధున్నవాడు ఎవడైనా వస్తాడా పదండి కార్ వరకు డ్రాప్ చేస్తాను వీడెవడో మంచి బకరాలా ఉన్నాడు మనకు పనికి వస్తాడు పద బాబు వస్తా పర్లేదు బాబు అన్నయ్య 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 ఏంట్రా ఏమైంది పెళ్ళన్నయ్య పెళ్ళి ఆ, దాని గురించి ఆలోచిస్తున్నాను రా అంటే నీకు కూడా తెలిసింది అన్నయ్య? ఏ నాకు కూడా తెలియడం ఏంటి అందరి ముందే కదా వచ్చి చెప్పిపోయారు చెప్పారా? దేని గురించి మాట్లాడుతున్నావు అన్నయ్య? ఆ రాకేష్ మాయకి వేరే వాడినిచ్చి పెళ్లి చేస్తానని ఇందాకొచ్చి చెప్పాడు కదరా దాని గురించి ఆలోచిస్తున్నాను అన్నయ్య నీకు నీ తమ్ముళ్ళ కంటే కూడా నీ కొడుకే ముఖ్యమైపోయాడా? కొడుకు పెళ్లి గురించి తప్ప మా గురించి ఆలోచించవా? నా కొడుకేంట్రా? ఆహా, రే పెద్దోడా కంట్రోల్ రా. అంటే అన్నయ్య అది ఆకి అబ్బాయిలు నిన్ను గౌరీ గారిని అమ్మా నాన్నలా ఫీల్ అవుతారు కదా, అందుకే అలా అన్నాడు అన్నయ్య. అంతే. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య కొంచెం మా గురించి కూడా ఒకసారి ఆలోచించన్నయ్య. అసలు ఇప్పుడు ఏమైందనరా? శ్రావణి సంధ్యని బాబాయ్ వచ్చి తీసుకెళ్లిపోయారు అంతే కదా, నెమ్మదిగా సెట్ చేద్దాంలే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడున్న ప్రాబ్లం అలా మాయని. అన్నయ్య శ్రావణి సంధ్యలో పెళ్లి చేస్తున్నారంట అన్నయ్య. ఏ చేసుకుంటే చేసుకునేమంటరా, మన దగ్గరకు వచ్చి మాత్రం పెళ్లి ఈవెంట్ చేయమంటే మాత్రం మనం చచ్చినా ఒప్పుకోవద్దు. అవును ఏంటి శ్రావణి సంధ్యలకు పెళ్లి చేస్తున్నారా? అదేంటది మన దగ్గర నచ్చలేదని చెప్పి తీసుకెళ్లిపోయారు, ఓకే అనుకున్నాం, వేరే వాళ్ళతో పెళ్లి చేయడం ఏంట్రా? ఈ ట్విస్ట్ ఏంటి? అదే కదా మా బాధ కూడా అన్నయ్య. ఇందాకే సంధ్య కాల్ చేసింది అన్నయ్య. అక్క ప్రయత్నించింది కానీ బాబాయ్ ఆరోగ్యాన్ని అడ్డుపెట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బాబాయ్కి ఇక్కడ మెయిన్ సపోర్ట్ శ్రావణియే. ఎరా పెద్దోడా, మొత్తం ఈ మిషన్ అంతా
శ్రావణి నడుపుతున్నట్టుందిగా పాపం అన్నయ్య, తను చాలా సెన్సిటివ్ అన్నయ్య. వాళ్ళ బాబాయ్ కోసం ఒప్పుకుంది అంతే. మనసులో చాలా బాధపడుతుంది అన్నయ్య. బాగా బాధపడుతుంది. అన్నయ్య, అసలు ఇదంతా ఓనర్ గారు చేసింది అన్నయ్య. వాడే వాళ్ళ బాబాయ్ని రెచ్చగొట్టుంటాడు. ఆ వింత జంతువు గాని మనం అనవసరంగా ఇన్వాల్వ్ చేసినట్టున్నాంరా. చెప్తా వాడి పని చెప్తా. ముందు మా సంగతి చూడన్నయ్య. చూస్తాను గానీ ముందు ఈ విషయం చెప్పు. శ్రావణి సంధ్యలకు పెళ్ళన్నారు, ఓకే, మరి గౌరీ గారి పరిస్థితి ఏంట్రా? గౌరీ గారి పెళ్లి మాత్రం హోల్డ్ చేశారంటన్నయ్య. మేబీ సంధికి నాకు ఉన్న ప్రేమ విషయం తెలిసే ముందు వాళ్ళకి పెళ్లి చేస్తున్నట్టున్నారన్నయ్య. అవునన్నయ్య, శ్రావణి నన్ను తప్ప వేరెవరిని చేసుకోనని చెప్తుంది. అందుకే పెళ్లి ఫిక్స్ చేసినట్టున్నారు. అన్నయ్య, మాది కూడా నిజమైన ప్రేమే అన్నయ్య. మీది కాదురా ప్రేమంటే. నన్ను దృష్టిలో పెట్టుకుని గౌరీ గారు పెళ్లి చేసుకునని అలా ఉండిపోయారు చూసావా, అదిరా ప్రేమంటే. ఏంటో గౌరీ గారి మనసులో నేనంటే ఎంత ప్రేమ పెరిగిపోతుందో. అన్నయ్య, సరే ఇప్పుడే గౌరీ గారికి ఫోన్ చేసి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, ఉండండి. హే సిరి, కాల్ గౌరీ.